మరి ఎందుకన్నా మిమ్మల్ని డాన్ అంటారు అందరూ? దానిలో ఏం లేదు, ఊరికే చెప్తుంటారు అట్లా. అంటే ఎవరైనా మీ ముందు మాట్లాడాలంటే భయపడతారు. నిజం ఒప్పుకోవాలి మనం. అట్లా ఏం లేదు అంటే అంటే మనిషిని చూసి భయపడతారా? ఎవరికైనా అన్యాయం జరిగితే డెఫినెట్ గా నేను ఫైట్ చేసి కొట్లాడతాం. ఎవరికైనా ఏదైనా ఆపద ఉంటే తప్ప మనం ఏదో డాన్ గా చేసి మనం ఏదో సంపాదించడానికి మాత్రం ఏది చేయం. అది మన క్యారెక్టరే కాదు. బట్ మీరు రియల్ ఎస్టేట్ వాటిలో వీటిలో ఏదైనా తగాదాలు గొడవలు అయితే వాటికి వెళ్ళి కొంచెం నిలబడి పంచాయతీ చేస్తారు. పంచాయతీ అంటే ఆ పంచాయతీ బిజినెస్ చేసే వాళ్ళు వేరు, మనం ఏదన్నా ఇప్పుడు మీరు వెళ్తా ఉంటారు ప్రతిదానికి అన్యాయం జరిగిన దానికి. నేను అంతే తప్ప నేను నా స్వార్థం కోసం ఏది చేయను. ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తారు, అన్న నాకు ఇది అన్యాయం జరిగిందంటే డెఫినెట్ గా మాట్లాడతాం. అది మనలో ఉన్న క్యారెక్టర్. అది దాన్ని దాని అనుకుంటే మనం ఏం చేస్తాం? అన్యాయాన్ని తట్టుకోలేము 100%. అది అంతే మన క్యారెక్టర్ ఎట్లా అది మనం ఏం చేయలేం. దాన్ని మరి మార్చడం కష్టం. అంతే కదా, ఎవరికైనా సేవ చేయాలన్నా అంతే. అట్లా అది సంపాదించండి, చాలా సంపాదించవచ్చు, కానీ అది మనకు ఆ రక్తంలో లేదు. ఏది చేసినా ప్రతిరోజు ప్రతిక్షణం మంచి గురించే ఆలోచిస్తాం. మంచిగా చేయాలి ఏదైనా. ఎందుకంటే పోయేటప్పుడు ఏం తీసుకుపోం, అన్నీ నేనే వదిలిపెట్టి పోతాం. అవును అన్న, మీరు బాగా అసలు బాగా గోల్డ్ వేస్తుండే అసలు బాగా అసలు మనిషిని చూడంగానే అసలు ఏం మనిషి ఉన్నారా బాబు ఈయన అనిపించాడు. మీరు 6 పైన ఉంటారా? 6'3.5". 6'3.5". మీరు ప్రభాస్ గారి కన్నా పొడిగైతే సేమ్ సేమ్ హైట్. ప్రభాస్ గారు హైట్ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఈ హైట్ వల్ల ఎప్పుడైనా సినిమాల్లో క్యారెక్టర్స్ పోయినవి కానీ, లేకపోతే మీరు అనుకున్న క్యారెక్టర్స్ చేస్తాను అనుకున్న మిస్ అయిపోయినవి కానీ బాధపడిన రోజులు ఉన్నాయా వాటి వల్ల ఎప్పుడైనా? నేను ఎప్పుడు బాధపడను. అసలు బాధ నా లైఫ్లో లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వరం, నేను నటుడిగా కావడమే గొప్ప వరం. సో దీన్నే నేను ఎప్పుడు సంతోషపడతా ఉంటా. 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. ఇంకా అసలు నేను ఏ రోజు కూడా నటుడే అవుతానని కలలో అనుకోలేదు. ఆ కళామతల్లి తీసుకొచ్చి 30 ఏళ్ళ నుంచి నన్ను ఇంకా రన్నింగ్ చేస్తుంది. ఇంకా రావచ్చు, చెప్పలేము. ఒకరికొరికి 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి వచ్చిన ఎప్పుడైనా మిస్ అయ్యా క్యారెక్టర్స్ ఏమన్నా? క్యారెక్టర్స్ ఏ హైట్ ఉన్నారయ్యా ఆయన వద్దు అట్లా అలా లేదా? ఆ హైట్ వల్ల క్యారెక్టర్స్ వచ్చాయా? హైట్ వల్ల క్యారెక్టర్స్ వచ్చాయి. అంటే మీకు ఎసెట్ 100%. అది ఓకే. అది అడుగుదామని, అంటే 100%. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ విషయాన్ని అడుగుదామని అడిగా. తప్పకుండా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా.